ఇప్పుడు సంక్రాంతికి హైదరాబాద్ నుంచి విజయవాడకు పోయేటోళ్ళు ఉంటారు కదా, ఆంధ్ర వాళ్ళు ఎవరన్నా. సంక్రాంతి వాళ్ళకి పెద్ద పండుగ కదా. సో ఆంధ్రాకి పోయేటోళ్ళకి సంక్రాంతికి పోయేటప్పుడు టోల్ గేట్ల దగ్గర, టోల్ ప్లాజాల దగ్గర టోల్ వసూలు చేస్తారు కదా. ఆ టోల్ వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు, మేము కడతాము అని మన ప్రభుత్వం అంటుంది. ఇప్పుడు అనుడు కాదు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లెటర్ కూడా రాసిరు. ఎంతైతుంది చెప్పుర్రి, ఆ 10 రోజుల ఖర్చులు అవసరమైతే మేము భరిస్తాము అని అంటున్నారు. అయితే ప్రభుత్వం పైకి ఏం చెప్తుంది అంటే, ఆ రోజు ఆ 10 రోజులు, ఆ 5 రోజులు అటు నుంచి ఇటు నుంచి అటు రాకపోకలు చేసేటోళ్ళకి పోయేటప్పుడు అక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది, దానివల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది, కాబట్టి ఆ పైసలు మేము కడతాము అని అంటున్నారు. కానీ దీంట్లోనే ఇంకొక తిరకాసు ఏముంది అంటే, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా. జిహెచ్ఎంసీది ఆల్రెడీ ఫిబ్రవరి 10తోని టైం అయిపోతుంది. సో ఎన్నికలు రావాలి కదా, ఎన్నికల కోసమే టోల్ ప్లాజాల దగ్గర డబ్బులు కట్టేందుకు మన ప్రభుత్వం సిద్ధమవుతుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో అనుకుంటున్నారు. ఇప్పుడు ఓన్లీ ఆ ప్రాంతం వాళ్ళ మీద మాత్రమే ప్రేమ ఎందుకు, మరి తెలంగాణ వాళ్ళు కూడా ఇక్కడ సొంతూర్లకి పోతారు కదా, ఆ రోజు సెలవులు వస్తాయి కాబట్టి. అప్పుడెందుకు టోల్ ఇటువైపున ఉన్న వాళ్ళకి ఎందుకు దాంట్లో మినహాయింపిస్తలేరు? సరే, ఆ మాట పక్కకు పెడదాం కోసేపు. ఇప్పుడు మేడారం జాతర అదే జనవరి నెలలో ఉంటుంది. మేడారం జాతర అప్పుడు కూడా ఇట్లనే ట్రాఫిక్ జామ్ అవుతుంది, చాలామంది వస్తారు, కొన్ని లక్షల మంది వస్తారు. మరి ఆ మేడారం జాతర అప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి వాటికి ఇట్లాంటి మినహాయింపిస్తారా? దసరా మన దగ్గర పెద్ద పండుగ. దసరా అప్పుడు కూడా మన దగ్గర హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ సొంతూర్లకి పోతారు. అప్పుడు కూడా టోల్ గేట్ల దగ్గర ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. మరి అప్పుడు టోల్ ప్లాజాల దగ్గర ట్యాక్స్లు ఎందుకు ఎత్తేయలేదు మొన్న పోయిన దసరాకి? దసరా అప్పుడు మాత్రం మన దగ్గర ఇంకా బస్సు ఛార్జీలు డబల్ చేస్తారు. ఇక్కడనేమో మన పండగలప్పుడు బస్ ఛార్జీలు డబల్ చేస్తారు. కానీ పక్క రాష్ట్రం వల్ల పండగకి మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇంత తండ్లాడుతుంది? తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ విషయం మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.